జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ఎలక్షన్ ఎక్సర్సైజ్ మొదలుపెట్టింది. ఫస్ట్ లిస్టులోనే కమలం పార్టీ కొన్ని ట్విస్టులు ఇచ్చింది. మొదట 44 మందితో జాబితా రిలీజ్ చేసి వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసింది. కొందరి పేర్లు మిస్ కావడంతో మళ్లీ 15 మందితో ఫ్రెష్ లిస్ట్ ఇచ్చింది. తర్వాత మరొకరిని ప్రకటించింది. ఇక కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య సీట్ల పంపకాలే తేలలేదు. ట్రబుల్ షూటర్స్ రంగంలోకి దిగారు. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల హీట్ పెరిగింది. ఫస్ట్ లిస్టులోనే బీజేపీ ట్విస్ట్ ఇచ్చింది. 44 మందితో ఆ పార్టీ తొలి జాబితాను విడుదల చేసినట్టే చేసి వెంటనే ఆ లిస్టుని విత్డ్రా చేసుకుంది. అందులో కీలక నేతల పేర్లు లేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. వెంటనే సవరిస్తూ ఫ్రెష్ లిస్ట్ రిలీజ్ చేసింది బీజేపీ. జమ్మూ కాశ్మీర్ స్టేట్ చీఫ్ రవీందర్ రైనా, మాజీ డిప్యూటీ సీఎంలు నిర్మల్ సింగ్, కవిందర్ గుప్తాకు తొలి జాబితాలో చోటు దక్కలేదు. దీంతో అప్రమత్తమైన అధిష్టానం వెంటనే ఆ లిస్టును వెనక్కి తీసుకుంది. గంట తర్వాత 15 మందితో మొదటి జాబితాను విడుదల చేసింది. మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, కాంగ్రెస్ల మధ్య కుదిరిన పొత్తులో సీట్ల పంపకాలు ఎటూ తేలడం లేదు. ఇరు పార్టీల మధ్య చర్చలో విభేదాలు తలెత్తినట్టు తెలుస్తోంది. అభ్యర్థులను ప్రకటించే సమయం సమీపిస్తున్న తరుణంలో ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్ రంగంలోకి దిగింది. ఈ క్రమంలోనే పార్టీలోని 2 సీనియర్ నేతలను ట్రబుల్ షూటర్స్ గా శ్రీనగర్ కు పంపినట్టు సమాచారం. తొలి విడతలో 24 సీట్లకు గాను కాంగ్రెస్ 8 సీట్లు డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. మొత్తం 90 సీట్లలో కాంగ్రెస్ కు 35 సీట్లు ఇచ్చేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ ముందుకు రాగా, కాంగ్రెస్ మాత్రం 37 సీట్లు కోరుతోందని తెలుస్తోంది. కొన్ని సీట్లలో ఫ్రెండ్లీ కాంటెస్ట్ కు ఎన్సీ ప్రతిపాదించగా అందుకు కాంగ్రెస్ సుముఖంగా లేదని చెబుతున్నారు. 2014లో చివరిగా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తరువాత ప్రభుత్వ ఏర్పాటుకు పీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. 2019లో కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్ 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారింది. వచ్చే నెలలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు 3 దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.